చిట్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి చంద్రకళ మారుతి గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చిట్యాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కత్తెర గుర్తుపై ఓటర్లకు అవగాహన కల్పించారు. టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బలపరిచిన తన గుర్తు కత్తెరకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పెన్షన్ల పెంపుతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామాభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, ఇందుకు ఓటర్లంతా సహకరించి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎంపీటీసీ నజీర్ పాషా, టీఆర్ఎస్ నాయకులు నిజాం పాషా, గవినోళ్ల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే ఓటు గుర్తు ఓటు గుర్తు కత్తెర గుర్తుకే. పేరు చంద్రకళ. పార్టీ నుంచి సర్పంచ్ పోటీ చేసిన. మా గుర్తు కత్తెర గుర్తు. చిట్యాల గ్రామం సభలందరూ కలిసి భారీ మెజారిటీతో కత్తెర గుర్తుకి ఓటేసి సర్పంచ్ని గెలిపించాలి. చంద్రకళ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సహకారంతో ఇంటి అభివృద్ధి ఫ్రెండ్లైన బ్రహ్మాండంతో చేయగలము. పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి చంద్రకళ గారిని భారీ మెజార్టీలో చిట్యాల గ్రామ ప్రజలందరూ ఓట్లేసి గెలిపించగలరని మనవి. అదేవిధంగా మన గుర్తు కత్తెర గుర్తు. చిట్టెం రామన్న ప్రతిపాదించిన వ్యక్తి చంద్రకళ గుర్తుకు మనమందరం ఓటేసి గెలిపించాలి. టీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రీమతి చంద్రకళను చిట్టెం రామన్న గారు ప్రతిపాదించిన వ్యక్తి అయితే ఆమె ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా చంద్రకళని గెలిపించాలని చెప్పి ఈ ఎస్సీ కాలనీలో ఉన్న నా గ్రామ ప్రజలను నేను కోరుకుంటున్నాను. మీకు మేము ఖచ్చితంగా ఇంటింటికి నల్ల ఇస్తాం. రోడ్లు, డ్రైనేజు, ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా కూడా మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఈ విధంగా సహకరించాలని చెప్పి కేసీఆర్ ప్రతిపాదించిన వ్యక్తులనే గెలిపించాలి. ఆ విధంగానే మనం అందరం ముందుకు పోదాం. మీరందరూ ఖచ్చితంగా సహకరిస్తారని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ మన గుర్తు కత్తెర గుర్తు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై రామన్న, జై రామన్న, జై రామన్న, జై కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ